న్యూయార్క్ నగరంతో పాటు పలు చోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ని సవాల్ చేసి మరీ 34 ఏళ్ల భారత సంతతి యువకుడు జోహ్రాన్ మబ్దాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మి విజయం సాధించారు. సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన కౌంటింగ్లో పలు నగరాల్లో డెమోక్రాట్లు విజయం సాధించి సత్తా చాటారు. ఇది ట్రంప్నకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. తన గెలుపు న్యూయార్క్ నగర నూతన తరానికి ఉషోదయంగా మబ్దాని అభివర్ణించారు. అందరం కలిసి సరికొత్త తరాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. విజయానంతరం ఆయన బ్రూక్లిన్ ఫారామౌంట్లో జరిగిన కార్యక్రమంలో వేల మందిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మనం రాజరికాన్ని కూల్చేశాం. అరాచకం డబ్బుపై విజయాన్ని నా ఎన్నిక స్ఫూర్తి. ఇప్పుడు న్యూయార్క్పై ఆధిపత్యం చెలాయించిన ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మనము చూడొచ్చు. అమెరికా ఎన్నికల చరిత్రలో మన ఇండియన్స్, మన భారతీయులు ఒక వెలిగిరని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త వచ్చింది. న్యూయార్క్ మేయర్గా కూడా మమ్దాని భారత సంతతికి చెందిన మమ్దాని న్యూయార్క్ మేయర్గా అయింది. సిన్సినాటి మేయర్గా ఆఫ్తాబు, ఈయనేమో జోహ్రాన్ మబ్దాని, ఈమెనేమో హైదరాబాద్కు సంబంధించిన గజాలా హష్మి అని చెప్పేసి కూడా భారతదేశం నుంచి మన హైదరాబాద్ బిడ్డ అమెరికాలో ఒక వెలిగిందని మనం చెప్పుకోవాలి. మనం గర్వపడాలి ఈ విషయంలో కూడా. ఇది ట్రంప్కు ఒక పెద్ద దెబ్బనే. ఎందుకంటే లోకల్లా ఇప్పుడు అమెరికాలో ఈయన ఎప్పుడైతే ట్రంప్ ఎన్నుకున్నారో, ట్రంప్ ప్రెసిడెంట్ అయిండో, భారతీయుల మీద చాలా మటుకు వీసాల విషయంలో కావచ్చు, B1 H1 వీసాల మీదనే కావచ్చు, చాలా మటుకు కఠినంగా వ్యవహరించుకుంటూ వచ్చిండు. ట్యాక్స్ల రూపంలో కానీ ఎట్లా వెళ్ళకూడదామా వీళ్ళని, ఇండియా వాళ్ళని ఎట్లా వెళ్ళకూడదామా ఇండియాకి అమెరికా నుంచి అని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిండు. లోకల్లో కూడా ఆయనకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి అట్లా విశ్వ ప్రయత్నాలు చాలా మటుకు చేసిండు. దాన్ని మనకు సంబంధించిన పలు చోట్ల రిపబ్లికన్లు కూడా ఎదురు దెబ్బ ట్రంప్ పిలుపుని తిప్పికొట్టిన జనం. ట్రంప్ ఏం పిలిపించిండు? లోకల్లోని గెలిపించుకోవాలి, మనోళ్ళని గెలిపించుకోవాలి అని చెప్పేసి పిలుపునిస్తే దాన్ని కూడా తిప్పికొట్టిరు జనము. భారతీయ సంతతికే అమెరికాలో మరొకసారి కూడా పట్టం కట్టినట్టు కూడా ఇక్కడ వార్త మనము చూడొచ్చు. ఇది ఒక ట్రంప్కు పెద్ద దెబ్బ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.